పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మానంతోనని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మా లేనిది వేదగమ పఠనము గాదది. వేదగమ పఠనము గాదది. నెరచీకటింట సరుకులు వెదుకు రీతి పల్మరు వెదకి నను నిరర్థకమై పోవును వేగా. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా ఆరాధన ద్వారా గణపరిచి ఉన్న లేఖన భాగాలు చదివిన బిడ్డలను దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచే. నిలబడుతున్నట్టు నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలైతే వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక పరిశుద్ధ వారంలోనికి, పెంతెకొస్తు ఆదివారంలోనికి మనం వచ్చాం. యూదులు 6 పండుగల్ని చేసుకుంటారు. వారిలో ప్రాముఖ్యంగా పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగకి ఒక పేరుంది. ఆ పేరంటే వారాల పండుగ. ఈ పెంతెకొస్తు పండుగను గురించి మనము చాలా సందర్భాలలో ప్రతి సంవత్సరము ఇదే దినాల్లో మనకి ఈ పెంతెకొస్తు పండుగ వస్తూ ఉంటుంది. పెంతెకొస్తు పండుగ యేసుక్రీస్తు ప్రభువారు మృతుడై తిరిగి లేచిన తర్వాత 50 దినాలు భూలోకంలోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణుడవుతూ ఆయన ఈ లోకంలో ఏమి ప్రకటించాడో, ఎలా ప్రకటించాడో, ఈ ప్రకటించిన స్వార్థ తిరిగి మరలా జ్ఞాపకం చేయడానికి ఆయన వెళుతూ ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడికి పంపించినట్లుగా ఇది మనము జ్ఞాపకం చేసుకోబోతాం. అందుకే పరిశుద్ధాత్మ అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనగా త్రిత్వము కలిగినటువంటి దేవుడు, ఏకత్వము కలిగినటువంటి దేవుడు. తండ్రిగా ఆయనే ఉన్నాడు, కుమారుడుగా ఆయనే ఉన్నాడు. ఆయన ప్రకటించిన స్వార్థని మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ శక్తిమంతుడైన దేవుడు, సత్య స్వరూపమైనటువంటి దేవుడు మన మధ్యలోకి పంపినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
లేఖన భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ దినము మన అంశము పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని ఆత్మ మన మీదకి నడిపించబడాలంటే, దేవుని ఆత్మ మన మీదకి కుమ్మరించబడాలంటే మనము ఏ రీతిగా దేవునికి ప్రార్థించేటువంటి బిడ్డలుగా మనము ఉన్నాము, ఎలాంటి ప్రార్థనా జీవితము కలిగి ఉంటే మనకి ఈ ఆత్మ అనేది దేవుడు మన మీద కృమ్మరింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ ఒక్కడ చదవండి. చాలు. ఇక్కడ మొట్టమొదటిగా ఏమంటున్నా అంటే, పరిశుద్ధుడైన యోహాను రాస్తున్న సువార్తలో పరిశుద్ధాత్మ యేసు చెప్పిన సంగతిని జ్ఞాపకము చేస్తున్నది. ఆయన 33.5 సంవత్సరాలు భూలోకములో సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్యలో పాలిపందులు పొందాడు. ఈ 3.5 సంవత్సరాలు ఆయన భూలోకములో ఏ సువార్తను ప్రకటించాడో, ఈ 3.5 సంవత్సరాలు ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడో, సూచక్రియలు చేశాడో, వాటిని రిపీట్ చేయడానికి, వాటిని మరలా జ్ఞాపకం చేయడానికి ఆయన వెళుతూ ఉండి కూడా మన మధ్యలోకి ఆదరణకర్త అనేటువంటి దేవుణ్ణి మనకి పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని బలపరుస్తున్నది. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నడిపిస్తున్నది. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నది. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనకి మార్గాన్ని చూపిస్తున్నది. కనుక ఇప్పుడు ఏమంటున్నానంటే, పరిశుద్ధాత్మను పంపకముందు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఏమని బోధించాడో ఆ బోధే ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు బోధించిన బోధే మరలా తిరిగి పరిశుద్ధాత్మ శక్తి మనని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు, కానీ ఆదరణకర్త అనేటువంటి ఆత్మ మన మీదికి ఆయన కృమ్మరింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆత్మను పొందుకోవడానికి దేవుడు మనకి ఏ రీతిగా బోధించాడో ఆ బోధను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ఆదరణకర్త అనేటువంటి ఆత్మ మరలా క్రిందికి భూమి మీదకి రావడానికి దేవుడు ఇష్టపడి పంపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఏమంటే, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు మరలా ఒక్కసారి జ్ఞాపకము చేస్తున్నది. ఒక మాట మనలో కలిగినప్పుడు దాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? కారణం ఏంటంటే, ఒక వ్యక్తి మనతో మాట్లాడింది అనుకోండి కదండి, లేదా కోపంగానో లేకపోతే ఎలాగో మాట్లాడింది అనుకోండి, ఆ మాటను మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే అది ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడల్లా ఆ మాట మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మనల్ని ఉచితంగా మాట్లాడారు, కానీ ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా మనకి జ్ఞాపకము వస్తూ ఉంటుంది. నేను కూడా అంతే, ఒక్కోసారి మర్చిపోలేను, ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేను. ఆ వ్యక్తిని చూడగానే ఆ మాట ఖచ్చితంగా నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ శక్తిమంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రిగా కుమారుడుగా పరిచర్య చేసినటువంటి దేవుడు ఈ లోకములో చేసిన కార్యాలని తిరిగి మరలా జ్ఞాపకం చేస్తున్నది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిన తర్వాత శిష్యులు చాలా ఇబ్బందులు పడ్డ సంగతిని మనకి తెలుసు. వారు ఏమనుకుంటున్నారంటే, అయ్యా ఆయన ఉండగా ఆయన విలువ తెలియలేదు. ఆయన చాలా కాలం నుంచి చెబుతున్నాడు, కొంతకాలము నేను మీతో ఉంటాను, కొంతకాలం నేను మీతో ఉండను. కానీ ఇన్నిసార్లు ఆయన చెప్తున్నా కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా మనసులో ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. ఎందుకినా ఇలాగ మాట్లాడుతున్నాడు?
కొంతకాలం మాతో ఉంటానంటున్నాడు, కొంతకాలం మీరు నన్ను చూస్తారు, కొంతకాలం నన్ను చూడరంటున్నారు. ఈయన ఎక్కడికి వెళ్తాడు అనుకుంటున్నారు తప్ప ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన మాటలు ఎవరు పట్టించుకోలేదు. ఆయన ఉన్నంతకాలము ఏమీ లోటు లేదు. ఆయన దూరమైన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అని జ్ఞాపకం చేసుకుంటే దొంగలాగా దాక్కునేటువంటి స్థితి వచ్చేసింది. యూదులకి భయపడి వారు దాక్కునేటువంటి స్థితి వచ్చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం ఏంటంటే వారిని ధైర్యపరచడానికి నేను ఉన్నాను, మీరు భయపడవద్దని వారిని ఆదరించడానికే ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్మ భూలోకానికి దేవుడు పంపించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మానవునికి ఉన్నటువంటి బలహీనత దైవ సంబంధమైనటువంటి బలహీనత కార్యాలు, దేవుడిని మర్చిపోయే గుణాలు మనకున్నాయి కదా. దేవుడు అన్నంతసేపు మనకి ఎవరు గుర్తురారు కదండి. దేవుడు అన్నంతకాలం ఆయన విలువ తెలియదు మనకి. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉన్నప్పుడు మన ప్రభువే కదా, మన బోధకుడే కదా అనుకున్నారు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఆయన విలువ తెలిసింది. అయ్యో, ఏమీ పోగొట్టుకున్నామా, ఏ వ్యక్తినైతే పోగొట్టుకున్నామా కదండి. ఇస్కరియోతు యూత ఏమనుకున్నాడంటే బోధకుడిని అమ్ముకుంటే ధనం వస్తుందిలే, సంతోషంగా బ్రతకొచ్చులే, ఏదో చిన్న శిక్ష వేసి ఆయన్ని విడిపిస్తారులే అనుకుని అప్పగించాడే తప్ప శిలువ మరణానికి ఆయన అప్పగించలేదు. కానీ లేఖనాలు నెరవేర్పు కొరకు దేవుడు యోధాన్ని వాడుకున్నాడు. యోధాన్ని వాడుకుని యోధ ద్వారా మరి ప్రధానులకు, రాణుల వారికి ప్రభువారిని అప్పగించిన తర్వాత ఆయన చాలా పశ్చాత్తాపడి 30 ఎండి నాణ్యాలు తీసుకెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి, అన్నా కైప దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తుంటే వాళ్ళు అంటున్నారు, ఇవి మాకు అక్కర్లేదయ్యా అంటున్నా. 30 ఎండి నాణ్యాలకి ఒక వ్యక్తికి వెల కట్టి ఇచ్చాం, ఆ వెల తీసుకొచ్చి మరలా ఇస్తున్నావు, ఇది మాకు అక్కర్లేదు, మాకు కావాల్సింది మాకు వచ్చేస్తుంది కదండి. డబ్బు చేత అమ్ముకున్నటువంటి ఆ వ్యక్తి తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు అంటే ప్రభు ఉన్నంత కాలము ప్రభు విలువ ఆయనకి తెలియలేదు. ప్రభు మరణశిక్ష విధించినప్పుడు ఆయన విలువ తెలిసి నా బోధకుడు నాకే కావాలి అని ఆ 30 ఎండి నాణ్యాలు మరలా తిరిగి ఇవ్వడానికి ఇష్టపడ్డాడే, ప్రభువునికి తీసుకోవాలని ఇష్టపడ్డాడే తప్ప ఆ 30 ఎండి నాణ్యాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, ప్రభు కావాలని ఇష్టపడ్డాడు. కానీ ఈ రెండిట్లో ఏది ఆయనకు దొరకలేదు. తీసుకెళ్ళినటువంటి 30 ఎండి నాణ్యాలు దేనికి ఉపయోగపడలేదు. అప్పగించిన క్రీస్తుని ఈ శిక్షకి అప్పగించాడు. చివరికి పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రాయశ్చిత్తము లేకుండా పోయి ఆయన ఏం చేశాడంట, మరి తల్లక్రిందులుగా తానే హత్య చేసుకున్న సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకము చేసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలో ఉన్నంత కాలము శిష్యులకు తెలియలేదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వారు అంటున్నారు, అయ్యా మేము ఒంటరిగానే ఉంటున్నాం, మాకు తోడుగా ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరు అనుకుంటున్నాము. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు ఒంటరి వారు కారు, నేను మీకు తోడుగా ఆదరణకర్త అనేటి పరిశుద్ధాత్మ దేవుడిని మీ మీదకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాను. కానీ ప్రభు ఉన్నంత వరకు బాగానే ఉంటాం, కానీ వెంటనే మర్చిపోతాం. దేవుని కార్యాలు వెంటనే మర్చిపోతాం. కార్యం చేస్తున్నప్పుడు దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు అనుకుంటాం తప్ప కొన్ని దినాల తర్వాత వాటిని మర్చిపోతాం. అందుకే కృతజ్ఞత లేని వారిలాగా మనం ఉండకూడదు. చిన్న మాట సహాయం చేసిన ఈ హృదయంలో ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. చిన్న మాట చాలు. ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం భోజనం పెడితే చాలు. జీవితకాలం అంతా జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారిలాగా మనము ఉంటున్నామే తప్ప కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. అందుకే దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే, మీరు దేవుణ్ణి మర్చిపోతున్నారు, ప్రార్థన మర్చిపోతున్నారు, ఆరాధన మర్చిపోతున్నారు, విశ్రాంతి దినము మర్చిపోతున్నారు, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించడానికి కూడా మీరు మర్చిపోతున్నారు. దేవుడు చేసిన కార్యాలని ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోవలసిన వారుగా మీరు ఉండారు అని చెప్తారు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం.
ఉమ్. ఆ. ఉమ్. చాలా ఏంటంట 7 రొట్టెలు ఆయన దేవుడు ఆశీర్వదించి 4,000 మందికి పంచినప్పుడు ఇంకా ఎన్ని గంపలు ఎత్తారో మీకు అయ్యన్నా జ్ఞాపకం ఉన్నావా? ప్రభు అడుగుతున్నాడు. అంటే వాళ్ళు మర్చిపోయారు, దేవుడు చేసిన మేలు మర్చిపోయాడు, దేవుడి ద్వారా మేలు పొందిన వారు కూడా మర్చిపోతున్నారు కదండి. ఒక్క మనిషి మనకు సహాయం చేస్తేనే జీవితాంతం మనం జ్ఞాపకం చేసుకోవాలి కదండి. ఒకరితో కాదు, కానీ నేనైతే చిన్న సహాయం చేసినా సరే నా మనసులో జీవితాంతం వాడికి రుణపడే ఉంటాను, నేను జ్ఞాపకము చేసుకుంటా. ప్రతి దినము వారి కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని మనస్సు మనలో ఉంటే మనము ఏం చేస్తామంట, జ్ఞాపకం చేసుకున్నాం, కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవుని మనస్సు మనలో లేనప్పుడు వాడు ఎంత గొప్ప మేలు చేసినా వెంటనే మర్చిపోతాం కదండి, వెంటనే మర్చిపోతాం. ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకు తీసుకొచ్చాడు దేవుడు. మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకు తీసుకొచ్చేటప్పుడు ఇశ్రాయేలు ఒక మాట చెప్పారు. ఏమంటున్నా అంటే, దేవుని సన్నిధానంలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా చేసిన ఆ గొప్ప కార్యము మా కనులతో మేము చూసాం. కొన్ని దినాల తర్వాత ఈ అరణ్య యాత్ర ప్రారంభించిన తర్వాత దేవుని మర్చిపోయారు వాళ్ళు. ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకు వచ్చినప్పుడేమో యెహోవా చేసిన గొప్ప కార్యం అంతయు మా కన్నులు చూసినవి కదా అని చెప్పినటువంటి ఈ ఇశ్రాయేలీలే అరణ్య యాత్ర ప్రారంభించినప్పుడు అరణ్యములో మోషేకి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం ప్రారంభం చేశారు. వీళ్ళకి కృతజ్ఞత ఉందా, కృతజ్ఞత లేదా? చెప్పండి ఏమా? కృతజ్ఞత ఉందా, కృతజ్ఞత లేదా? మీకుందా లేదా? చెప్పాలా, మీకుందా లేదా? మీకు లేదు. ఎందుకంటే వెంటనే మర్చిపోతున్నారు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నావు, మనుషులు చేసిన కార్యాలు మర్చిపోతున్నావు కదండి. కృతజ్ఞతాహీనులుగా మనం మారిపోతున్నామేమో. అలా ఉండకూడదు. ఇశ్రాయేలుకి దేవుడు ఒక వారం దినాలలో కాలు తేలు ప్రవహించినటువంటి దేశానికి తీసుకెళ్లాల్సిన దేవుడే 40 సంవత్సరాలు తిప్పాడు అక్కడే. వాళ్ళకి అంతే పనిష్మెంట్ కదండి. పనిష్మెంట్ అదే. నీతి కలిగిన వాడికి పనిష్మెంట్ ఏదంటే మాట్లాడకుండా ఉండటమే పనిష్మెంట్. దేవుడు వారితో మాట్లాడలేదు. 40 సంవత్సరాలు వారిని తిప్పిన చోట తిప్పకుండా అక్కడే అదే ప్లేస్లో తిరుక్కుంటూ వచ్చారు. కానీ అయినా అద్భుతం చేశాడు వారి పట్ల. ఎందుకంటే మోషేని దేవుడు ప్రేమించాడు, మోషే ద్వారా ఇశ్రాయేలుకి కార్యాలని చేశాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా మన పట్ల కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో మనము కూడా ఆ రీతిగానే మనం మర్చిపోకుండా దేవుని కార్యాలని జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా మనం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చివరి రాత్రి భోజనాన్ని ఏర్పాటు చేసి ఆయన ఒక్క రొట్టెను విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది పుచ్చుకుని తినడి, ఇది మీ కొరకు ఇవిడ నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునండి అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు? దీన్ని తిన్నప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ శరీరము ఎలాంటి పవిత్రతగా ఉన్నదో, ఈ శరీరాన్ని తినేటువంటి అర్హతను సంపాదించుకున్న మనము కూడా అలాగే పరిశుద్ధముగాను పవిత్రముగాను ఉండడానికి దేవుడు అన్నాడు, నేను చేసిన కార్యాలని మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని మీ మీదకి నేను పంపిస్తున్నాను. మీ మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడానికే ఆయన మాట చెప్తున్న సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుణ్ణి మరొక ప్రతినిత్యము దేవుణ్ణి ఆరాధించినటువంటి వారుగా మనం ఉండాలి. దావీదు అంటున్నాడు, ఒక్క క్షణము నీవు నన్ను మర్చిపోతే నేనేమైపోతాను కదా. ఒక్క క్షణము నీవు నా చెయ్యి విడిచిపెడితే నేనేమైపోతాను. దావీదు ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నాయా, ఒక్క క్షణము నీవు నన్ను విడిచిపెడితే నేనేమైపోతాను, నన్ను ఎన్నడూ విడవద్దు, ఎడబాయొద్దు అని దావీదు కీర్తనలో చాలా సందర్భాల్లో మనం అక్కడ జ్ఞాపకము చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకే పరిశుద్ధాత్మ యేసు చెప్పిన సంగతుల్ని తిరిగి జ్ఞాపకం చేస్తున్నది. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నది. ఇప్పుడు ఎవరున్నారండి మన మధ్యలో? ఎవరున్నారు మన మధ్యలో? అమ్మా
ఎవరున్నారు? పరిశుద్ధాత్మ శక్తి మనతో ఉన్నది, మనల్ని నడిపిస్తున్నది, మనల్ని భద్రం చేస్తున్నది, మనల్ని ఆయన మార్గంలోకి నడిపిస్తున్నది. ఆయన రాకడ కొరకు పరిశుద్ధాత్మ శక్తి సిద్ధపరుస్తున్నది, మనల్ని నిలబెడుతున్నది, మనల్ని పోషిస్తున్నది, మనల్ని సంరక్షిస్తున్నది. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనతో మాట్లాడుతున్నది. ఈ ఆత్మ వెళ్ళిన దినాన ఆయన మహిమ శరీరం ధరించుకున్నవాడై క్రిందికి రాబోతున్నాడు. దాని కొరకు అప్పటి వరకు మనతో మాట్లాడేది ఎవరంటే పరిశుద్ధాత్మ శక్తి. ఆయన మనల్ని ఆవరిస్తున్నాడు. ఆయన ఆకాశం నుంచి క్రిందికి దిగి వచ్చినప్పుడు ఆత్మవశుడైన ఆయనతో నీవు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధాత్మ నీతో ఉన్నప్పుడు కదండి, నీతో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉంటే నీవు దేవునికి ఇష్టంగా ఉంటావు అనేది జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ శక్తి నీలోకి రావాలంటే నీలో ప్రార్థనా జీవితం కావాలి, ప్రార్థనా జీవితం కావాలి. పరిశుద్ధాత్మ నా మీదికి రా, పరిశుద్ధాత్మ నా మీదికి రా అంటే వచ్చే ఆత్మ కాదు, ఇది దురాత్మ కాదు. ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రి పూట వచ్చి యాతన పెడతానికి. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఒక సమయం ఉంది. ఈ పరిశుద్ధాత్మ శక్తి రావాలంటే ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని వేడుకొనాలి, ఆయన ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన ప్రార్థన ద్వారా పైనుంచి క్రిందికి పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదకి ఆయన క్రొమ్మరింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పౌలు శీలను బంధించినప్పుడు వారు పాటలు పాడినప్పుడు ఏ ఆత్మ వచ్చిందండి? ఏ ఆత్మ వచ్చిందంట? పరిశుద్ధాత్మ వచ్చింది అక్కడికి. వారు ఖైదీలుగా ఉన్నారు, భయపడలేదు, పాటలు పాడుతున్నారు. ఈ పాటలకి దేవుని యొక్క ఆత్మ పైనుంచి క్రిందికి బలముగా వచ్చినప్పుడు శిరసాల పునాదులు బ్రద్దలైపోయినాయి కదండి. శిరసాల పునాదులు బ్రద్దలైపోయినప్పుడు చెరసాల నాయకుడు మాట్లాడుతున్నాడు. దేవుని చెరసాలలో ఉన్న వారందరూ కూడా పారిపోయారేమో అని తనకు తానే పై అధికారులకి సమాధానం చెప్పలేక తనకు తానే హత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే పౌలు గారు మాట్లాడయ్యలా, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వేమీ అగత్యము చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని చెప్తున్నాడు. ఒక్క ఖైదీ కూడా తప్పిపోలేదు, పారిపోలేదు. కానీ దేవుని ఆత్మ బలముగా క్రిందికి దిగి వచ్చినప్పుడు అక్కడ కార్యము జరిగింది. ఆ కార్యము జరగడానికి గల కారణం అంటే చెరసాల నాయకుడు మారుమనస్సు పొందడానికి, వారి కుటుంబము మారుమనస్సు పొందడానికి దేవుని కార్యం అక్కడ జరిగినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకే పరిశుద్ధాత్మను నింపుకోవడం అంటే ఆషామాషైంది కాదు. చాలామంది అంటారు నాకు ఆత్మ వచ్చింది. ఈ ఆత్మ ఎలాంటిదో తెలుసుకోవాలి. నీకు పరిశుద్ధాత్మ వచ్చిందా లేదా దురాత్మ వచ్చిందో కదా. ఎక్కువగా దురాత్మలు వస్తాయి, కానీ పరిశుద్ధాత్మ వస్తే కార్యము జరిగించింది. కార్యము జరగకుండా అది వెళ్ళదు. పరిశుద్ధాత్మ వచ్చిందంటే, నీ మీదకి దిగి వచ్చిందంటే నీకు చెప్పిన మాట అది జరిగిద్ది. జరగకపోతే అది పరిశుద్ధాత్మ కానే కాదు. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా నమ్మాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎలాగో రానయ్యున్నదో ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథంలోకి మనం వెళితే అక్కడ రెండవదిగా అన్నాడు, పరిశుద్ధాత్మ నింపబడితే ఏం చేస్తామా? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. చాలు చూడ, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు 2వ అధ్యాయంలో 1వ వచనం చూస్తున్నప్పుడు, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలో విభజించినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఉరాలుగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారి ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించగలది. అన్ని భాషలతో మాట్లాడటం సాగిరి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్ని భాషలతో మాట్లాడతాం, కానీ దానికి అర్థం తెలియాలి. మీరు చాలా సందర్భాల్లో ఉద్యోగ సభలకు వెళ్తారు, టీవీలో కూడా చూస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంట, వీళ్ళు ఎగిరారా గంతులు వేసారా? ఏమండి, వీళ్ళు ఒకే స్థలంలో కూర్చుని ఉన్నారు, ఒకే ఇంట్లో కూర్చుని ఉన్నారు,
ఒకే ఇంట్లో కూర్చున్నప్పుడు బలమైన గాలి వారి మీదకి వచ్చినప్పుడు అంట ఆకాశం నుంచి అగ్ని నాలుకల వలె వారి అంట విభజించబడి ఒక్కొక్కరి మీదకి వ్రాలగా వారు పరిశుద్ధాత్మ శక్తిని నింపబడిన వారై ఏం చేస్తారంట అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభం చేశారు. పెంతెకొస్తు పండుగ అంటే అనేక రకాల దేశాల నుంచి యెరూషలేముకి వచ్చారు. పెంతెకొస్తు పండుగ రోజు దేవుని ఆత్మ వచ్చిందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు తెలిసినప్పుడు ఆ ఆత్మతో ఉన్నటువంటి దేవుని చూడాలని ఆశపడి చుట్టుపక్కల ఉన్న వారందరూ, యూదులందరూ, అనేక మంది ఆ దేశంలో వారందరూ కూడా యెరూషలేముకి వచ్చినప్పుడు వారు ఒక్కొక్క దేశం నుంచి వచ్చారు. ఒకరికి ఒక్కొక్క భాష తెలుసు కదండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? తెలుగుదేశంలో ఉన్నాం. ఈ తెలుగుదేశంలో మనము తెలుగు భాష మాత్రమే తెలుసు. ఇంకొక రాష్ట్రానికి వెళ్ళామనుకోండి, లేకపోతే ఇంకొక దేశానికి వెళ్తే ఆ భాష మనకు తెలియదు. ఎందుకు? మనకి ప్రక్కన ఉన్నటువంటి తమిళనాడు లేవనుకోండి, ఆ తమిళం మనకు తెలియదు. మన రాష్ట్రంలో భాష మనకి తెలుసు, కానీ అది అర్థం కావాలంటే అక్కడ ఎవడైనా చెబితే తప్ప మనకు అర్థం కాదు. అలాగనే దేవుని ఆత్మ ఒకే స్థలంలోకి వచ్చినప్పుడు ఏ దేశంలో ఏ భాష మాట్లాడతారో అదే భాషతోనే వారికి అర్థమవుతుంది. వాళ్ళు అంటున్నారు, వీరు మన భాషతోనే మాట్లాడుతున్నారు కదా అంటున్నారు. ఇప్పుడు మనం ఉద్యోగ సభలకు వెళ్తాం, దైవజనుడు కేకలు వేస్తాడు కదండి, ఏదో మాట్లాడతాడు, మీకు అర్థమవుద్దా? చెప్పండి, అర్థమవుతుందా? కదండి. చాలామంది సేవకులు ఉన్నారు, వారు ఆత్మ వచ్చిందని స్టేజీ మీద ఏం చేస్తారంటే మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆ భాష మీకు అర్థమవుతుందా? అర్థం కానిది ఆత్మ ఎలా అవుతుంది? అర్థం కాని ఆత్మ ఎలా అవుతుంది? నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు, తెలుగులో మాట్లాడాలి ఆత్మ. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో మాట్లాడాలి ఆత్మ. నేను తమిళంలో మాట్లాడుతున్నాను, నా తమిళంలోనే మాట్లాడాలి ఆత్మ. అది నిజమైన ఆత్మ అంతే తప్ప ఆత్మ వచ్చిందని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే ఎలా ఉంటుందంటే దేవుని మరి అవమానపరిచిన ఆత్మగా ఉండకూడదు. చూడు, ఇక్కడ ఏమంటానంటే, ఇక్కడ కింద వచ్చిన చదువుకుందాం. ఆ కాలమందు ఆకాశం క్రింద ప్రతి జనములో నుంచి వచ్చిన భక్తులు, యూతులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులు గుంపులుగా కూడి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో మాట్లాడట విని కలవరపడిరి కదండి. ప్రతి మనుషుడంట తన స్వభాషలతో మాట్లాడుతుంటే వాళ్ళకి కలవరం కలిగింది. ఈ 12 మంది శిష్యులేంటి, ఈ 11 మంది శిష్యులేంటి, వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాషతో మాట్లాడుతుంటే ఈ భాషలో ఉన్నట్టు వారికి అర్థమవుతుంది. తెలుగు మాట్లాడేవాడు తెలుగులో అర్థమవుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడికి ఇంగ్లీష్లో అర్థమవుతుంది, ఉర్దూలో మాట్లాడికి ఉర్దూలో అర్థమవుతుంది. అక్కడ కూడిన అనేక మంది దేశాల నుంచి వచ్చిన వారికి వారి భాష అర్థమైనప్పుడు వారు అనుకున్నారు, ఇదిగో దేవుని ఆత్మ వారి మీదకి కృమ్మరించబడింది. ఇప్పుడు మనం తెలుగుదేశంలోనే ఉన్నాం, కానీ ఉద్యోగ సభలకు వెళ్తాం, వాళ్ళు చెప్పి వాడి మీదకి ఆత్మ వచ్చినప్పుడు వాడు భాష మాట్లాడతారు. ఆ భాష మనకు అర్థమైద్దా? అర్థమైద్దా? చెప్పండి, అర్థమైద్దా? అర్థం కాదు, కానీ అర్థం అవ్వాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు. ఎందుకంటే స్వభాషలతో వారు మాట్లాడుచుండగా వారు కలవడపడి అని చెప్తున్నారు. ఆశ్చర్యపడ్డారు. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయురా, మనలో ప్రతివాడు తన పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుచున్నారు కదా అని విరుచున్నామే, ఇది నిజమే అంటున్నారు. మనం ఎక్కడి నుంచో వచ్చాం, కానీ మన భాష కూడా ఇక్కడ మాట్లాడుతున్నారే. దేవుని భాష, దేవుని యొక్క ఆత్మ ఏంటంట ఒక స్థలంలోకి వచ్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడతారు. మనం కూడా మాట్లాడతాం, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మనకు తెలియకుండా భాషలతో మాట్లాడతాం, కానీ దానికి అర్థం తెలియాలి. దానికి అర్థం తెలియకుండా మాట్లాడితే వ్యర్థమైపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము రెండోది అంటాడు, పరిశుద్ధాత్మ నింపబడిన వారై మీరు ఉండాలి. ప్రభు పక్షాన పరిశుద్ధాత్మను నింపబడిన వారై మీరు ఉండాలి అని చెప్తాను. ఇక్కడ చూసినప్పుడు ఆ చక్కని మాట మరి అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 17వ వచనాన్ని. చాలు కదండి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా ఏమయ్యారంట? పరిశుద్ధాత్మను నింపుకున్న వారై ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. 17వ వచనం అంటున్నాడు కదండి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సియోను చూసి వారి ద్రవ్యం పెట్టి, నేనేమన్నీ మీద చేతులు ఉంచుతున్నో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లుగా ఈ అధికారం నాకు ఇవ్వమని అడిగాను.
కదా. ద్రవ్యం ఇస్తే పరిశుద్ధాత్మని మీదకి వచ్చిద్దా? వచ్చిద్దండి. సీమోను అడుగుతున్నాడయ్యా, మీకు ఇంత ద్రవ్యం ఇస్తాను కదా, ఇంత లంచం ఇస్తాను, నా మీద కూడా చేతులు అట్టి పెట్టండి, నేను కూడా ఇంకోటి మీద చేతులు పెడితే పరిశుద్ధాత్మ వచ్చేటట్టు నన్ను ఆశీర్వదించండి అని చెప్తున్నాడు. లంచాలకి లొంగేది కాదు ఆత్మ. మనుషులు లొంగొచ్చాం కానీ దేవుని ఆత్మ లొంగేది కానీ కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే మనలో బలం అనేది ప్రార్థనా జీవితం కావాలి. రెండోది కృతజ్ఞత కలిగి ఉండాలి. చిన్న సహాయం చాలు కదండి, చిన్న సహాయం చాలు. ఇక్కడ పెట్టుకుని జీవితాంతం ఈ కట్టె కాలేంత వరకు ఉండాలి. అది కృతజ్ఞత. ఇది కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే నేను వెంటనే చెప్పేస్తాను, కృతజ్ఞత చెప్పేస్తాను. నాకు ఎవరైనా చిన్న మేలు చేసినా వెంటనే దాచుకోలేను, ఆపుకోలేను, వెంటనే చెప్పేస్తా. ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నేర్పింది ఏంటంటే మనము ఒకరి నుంచి ఒకరు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకరు సహాయం చేసినప్పుడు వారికి వందనాలు చెప్పాలి. ఒకరు సహాయం చేసినప్పుడు వారికి మనము జీవితాంతము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కట్టె కాలేంత వరకు కూడా వారికి రుణస్థులుగానే ఉండాలి. అలాంటి మనస్సే దేవుని మనస్సు. అలాంటి మనస్సు కలిగినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నది. నీవు కూడా భాషతో మాట్లాడగలుగుతావు, దానికి అర్థం కూడా చెప్పగలుగుతావు. అర్థం తెలియని భాష మాట్లాడితే అది మాత్రము అపవాది సంబంధమైనది. అపవాది సంబంధమైనది. అది కూడా భాషలతో మాట్లాడిద్ది. మనకన్నా ఎక్కువగా వాక్యం ఆమెకే తెలుసు, సాతానికే తెలుసు కదండి. మనకన్నా ముందుగా నీ అంటే కూర్చున్నది, నీ వెనకో నీ ముందో కూర్చున్నది. నీకు తెలియపోయినా తెలియపరిచిద్ది, కానీ నిన్ను బాల్తా కొట్టించిద్ది. నీకు వాక్యం చెప్పిద్ది, తెలియపరిచిద్ది, నేను దాని వైపుకి నడిపించుకుంటుంది. అందుకే దానికి అంత శక్తి ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము పెంతెకొస్తు పండుగ దినాన దేవుడు ఏం చేస్తున్నట, ప్రార్థనా శక్తి కలిగి ఉంటే నీకు తప్పనిసరిగా దేవుని ఆత్మ నీ మీదకి కృమ్మరిస్తుంది. ఒకే స్థలంలో కూడుకున్న వారి మీదకి దేవుని ఆత్మ కృమ్మరించబడింది. కృమ్మరించినప్పుడు వారు ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క భాష మాట్లాడుతుంటే అక్కడికి చూస్తానికి వచ్చిన వారందరూ కూడా వీళ్ళందరూ మన భాషతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థమైపోతుంది దేవుని ఆత్మ ఎలాగో పనిచేస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మనము ఇక్కడ నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళి వాక్యం అనటానికి వెళితే వాళ్ళ భాషతో మాట్లాడుతున్నారు, మనకు అర్థం కాదు, అయినా వచ్చేస్తాం. కానీ దేవుని ఆత్మ అర్థం అవ్వాలి. అర్థమయ్యేటువంటి ఆత్మ అది మాయ చేసే ఆత్మ కానే కాదు. దేవుని ఆత్మ మన మీదకి వస్తే అది కార్యం చేసిద్ది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆత్మ మన మీదకి వచ్చిందంటే కార్యం జరిగిద్ది. కార్యం జరగకపోతే అది దేవుని ఆత్మ కానే కాదు. ఒకవేళ కార్యము జరగడానికి ఆలస్యం చేసిన ఆత్మ వచ్చినప్పుడు మీరు ఎవరితోనూ చెప్పకూడదు. ప్రభువే చెప్పాడు, నేను చేసిన కార్యం మీరు ఎవరితోనూ చెప్పొద్దు. దేవుని ఆత్మని మీదకి వచ్చినప్పుడు మీరు ఎవరితోనూ చెప్పొద్దు. ఎందుకంటే అది కార్యము జరిగేంత వరకు కూడా మీరు ఎవరితోనూ చెప్పకూడదు. మనకు ఆగదు. వెంటనే చెప్పేస్తాం. రాత్రి నాకు దర్శనం వచ్చింది, ఆయన తెల్లగా కనపడ్డాడని చెప్తాం కదా. ప్రక్కన ఒకటి ఉంది నల్లగా, ఎందుకు కనపడదు? పక్కన సాతాను కూడా ఉంటాడు, ఆయన తెల్లగా కనపడినప్పుడు పక్కన ఈడు ఉంటాడు, నేను కూడా ఉన్నాను, నన్ను కూడా చూడని. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి కార్యము జరిగిద్ది. కార్యము జరిగేంత వరకు దాన్ని గోప్యంగానే పెట్టాలి. కాబట్టి దేవుని బిడ్డల, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము మన జీవితాలలో ఆయన అంటున్నమాట. మత్తయి సువార్త అంటున్నాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. చాలు కదండి. ఆయన తండ్రి ఆత్మ మనలో ఉన్నది, మాట్లాడుతున్నది మనము కాదు. ఇక్కడ మాట్లాడుతున్నాం మనము కాదు. దేవుని ఆత్మ మనతో మాట్లాడించడానికి సిద్ధంగా ఉన్నది. ఒకసారి మనం ఈ ఫుల్పిట్లోకి వచ్చేస్తే మన స్థితిగతులన్నీ మారిపోతాయి. అక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటాం. ఫుల్పిట్లోకి వచ్చిన తర్వాత ఒక కవళికలో మొత్తం కూడా మార్చి వేస్తాడు దేవుడు. అప్పటి వరకు అక్కడ ఉంటాం, ఒక మామూలు వ్యక్తిగానే ఉంటాం. ఈ ఫుల్పిట్లో నుంచి ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకొని స్వార్థను ప్రకటిస్తున్నామో కదండి, స్వార్థను ప్రకటిస్తున్నామో, ఈ వార్త మీ హృదయంలోకి పనిచేయడానికి పరిశుద్ధాత్మ శక్తి ముందుగానే మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మీలో బలమైన ప్రార్థన కావాలి, రెండోది కృతజ్ఞత కావాలి, మూడోది తగ్గింపు జీవితం కావాలి,
నాలుగవదిగా సహవాస సంబంధమైన జీవితం కావాలి. ఐదవదిగా ఓర్పు కావాలి. ఇవి కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని ఆత్మ నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన నీతో రావడానికి సిద్ధంగా, నీతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఎడారిలో వెళుతున్నాడు. ఎడారిలో వెళుతుంటే ఒక సముద్రం అడ్డం వచ్చేస్తుంది. సముద్రం దాటి అవతలకి ఆయన ప్రయాణం చేయాలి. ఈయన మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నీవు నాతో ఉంటానని నీ మాట ఇచ్చావు. నేను ఒక్కడిని ఎర్రటెండలో నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను ఆ దరికి వెళ్ళాలి. నన్ను చేర్చవలసిన బాధ్యత నీదే అని మోకాళ్ళ ఉంచి అక్కడ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆత్మ అతనితో మాట్లాడి ఏముంటుందంటే, నిన్ను నా చేతులతో ఎత్తుకున్నాను, 2 నిమిషాల్లో నేను ఆ పక్కకు చేరుస్తాను అని చెప్పాడు. నిన్ను నా చేతుల్లో ఎత్తుకున్నాను అంటే, నువ్వు నన్ను ఎప్పుడు ఎత్తుకున్నావయ్యా అంటే, ఈ అడుగులు ఒకసారి వెనక్కి తిరిగి చూడన్నాడు. నీ అడుగులు ఒకసారి ఇసుకలో నడిచావు కదా, నువ్వు నీ అడుగులు ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని చెప్తే 2 అడుగులు కనపడుతున్నాయి కదండి. 2 అడుగులు కనపడుతుంటే, ఈ అడుగులు నావే కదయ్యా అంటే ఒకసారి పరిశీలన చేయి. ఆ అడుగులు నీవి కాదు, ఆ అడుగులు నావే. ఎందుకంటే నేను నా చేతులతో ఎత్తుకుని ఇక్కడ దాకా తీసుకుని వచ్చాను. నడిచింది నువ్వు కాదు, నడిచింది నేనే. అనగా దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు మనం ఎంత దూరము ప్రయాణం చేస్తున్నా అలేక స్వలేక పక్షిరాజు యవనములే మన యవనం క్రొత్తదగినట్లుగా మేలుతో ఆయన తృప్తి పొందించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆత్మను పొందుకోవాలంటే మనలో నిష్ఠగల ప్రార్థన జీవితం కావాలి. ఈ ప్రార్థన అనేది ఆషామాషగా తీసుకోకూడదు దీన్ని కదండి. ప్రార్థనలో బలమున్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో స్వస్థత ఉన్నది, ప్రార్థనలో మరణం నుంచి జీవంలోనికి దాటేటువంటి అద్భుతమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని పొందుకోవాలంటే విరిగి నలిగిన మనస్సు కలిగి దావీదు లాంటి ప్రార్థన చేయాలి కదండి. దావీదు లాంటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు కలిసిన జవాబును కలిగిస్తాడు. అందుకే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కానే కారు. దేవుడే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది పని ఏంటంటే నిజమైనటువంటి ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీ మీదకి దేవుడు కరుణించి కటాక్షించి ఆత్మ వస్తే ఎవరితో చెప్పొద్దు. కార్యము జరిగేంత వరకు ఎవరితోనూ చెప్పొద్దు. అది కార్యము జరిగితేనే దేవుని ఆత్మ, కార్యము జరగకపోతే అది దెయ్యపు ఆత్మ. ఈ 2 ఆత్మలందరూ కదా, ఏది నిజమో ఏది అబద్ధమో యోచించి తెలుసుకొనండి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏది నిజమో ఏది అబద్ధమో యోచించి తెలుసుకొనండి, అప్పుడే నిజమైన దేవుడని మీరు నమ్మండి కదండి. ఆ నమ్మకమే మన జీవితాన్ని మారుస్తున్నది. కనుక నేను కూడా ఈ పెంతెకొస్తు పండుగ దినాన దేవుని ఆత్మను పొందుకుని ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవ